ఈరోజు సెషన్లో వీ విల్ డిస్కస్ అబౌట్ యూజర్ ఫామ్స్. అసలు యూజర్ ఫామ్స్ ఎలా ఉంటాయి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూజర్ ఫామ్స్ ఇన్ విబిఏ? యూజర్ ఫామ్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ సేవ్ ద డేటా అండ్ వీ కెన్ రిట్రీవ్ ద డేటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాని సేవ్ చేయాలన్నా లేదంటే రిట్రీవ్ చేయాలన్నా సరే ఫస్ట్ యూజర్ ఫామ్స్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ గో టు విజువల్ బేసిక్. విజువల్ బేసిక్ వెళ్ళిన తర్వాత మీకు క్లిక్ చేయగానే విబిఏ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళి మీరు మాడ్యూల్ ఎలా క్లిక్ చేస్తారో సేమ్ అలాగే ఇన్సర్ట్లోకి వెళ్ళి యూ కెన్ క్లిక్ ఆన్ యూజర్ ఫామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ యూజర్ ఫామ్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఇక్కడ నాకు నేమ్ అని ఒక కాలం ఉంది, అండ్ దెన్ ఇక్కడ కాంటాక్ట్ అని ఇంకో కాలం ఉంది, అండ్ దెన్ సిటీ అని కాలం ఉంది. సో మీకు ఒక ఫామ్ రావాలి. ఫామ్ ఏంటంటే ఎంటర్ నేమ్ అని అడగాలి. మీరు ఆ ఫామ్లో ఏదైతే నేమ్ ఎంటర్ చేస్తారో ఆ నేమ్ ఇక్కడికి వచ్చేయాలి. అలాగే కాంటాక్ట్ అండ్ సిటీ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ యూజర్ ఫామ్ ఇన్సర్ట్ యూజర్ ఫామ్ అనగానే మీకు ఇక్కడ యూజర్ ఫామ్ వచ్చింది అండ్ పక్కనే మీకు టూల్ బాక్స్ కూడా వస్తుంది. ఒకవేళ టూల్ బాక్స్ రాకపోతే మీరు ఇక్కడికి వచ్చి దీనిపైన క్లిక్ చేయండి. సో యూ కెన్ ఎనేబుల్ అండ్ డిజేబుల్ దిస్ టూల్ బాక్స్. అండ్ ఇంకొకటి ఈ యూజర్ ఫామ్తో వర్క్ చేసేటప్పుడు ప్రాపర్టీస్ విండో అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్రాపర్టీస్ విండో లేకపోతే గో టు వ్యూ ట్యాబ్ అండ్ ప్రాపర్టీస్ విండో పైన కూడా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ యూజర్ ఫామ్ క్యాప్షన్ ఏమని ఉంది అంటే యూజర్ ఫామ్ క్యాప్షన్ వచ్చేసి యూజర్ ఫామ్ అని ఉంది. సో యా, ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తుంటే యూజర్ ఫామ్ అని కనపడుతుంది. ఇక్కడ మీరు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఐఎమ్ సారీ యూజర్ ఫామ్ నేమ్ మార్చాను, నేను క్యాప్షన్ మారుస్తున్నాను. క్యాప్షన్ యూజర్ ఫామ్ అని ఉంది. సో డీటెయిల్స్ ఇది యూజర్ ఫామ్ క్యాప్షన్. సి నేమ్ అంటే ఇక్కడ మారుతుంది. యూజర్ ఫామ్ నేమ్ అనేది ఇన్ఫర్మేషన్ అండ్ యూజర్ ఫామ్ క్యాప్షన్ అనేది డీటెయిల్స్. సో ఇప్పుడు నాకేం కావాలి? ఎంటర్ నేమ్, ఎంటర్ కాంటాక్ట్ అండ్ ఎంటర్ సిటీ. సో ఈ ఫామ్లో ఈ డీటెయిల్స్ ఉండాలి. ఇప్పుడు నేమ్ అంటే నేమ్ అనేది క్రియేట్ చేయాలి అంటే మనం ఒక లేబుల్ బాక్స్ హెల్ప్ తీసుకుంటాం. సో ఇక్కడ ఈ కంట్రోల్స్ తీసుకుంటే మీరు కర్సర్ తీసుకొచ్చి దీనిపైన మీరు టచ్ చేసినప్పుడు మీకు ఏమని వస్తుందంటే ఆ బటన్ పేరేంటి, ఆ కంట్రోల్ పేరేంటి. ఇది టెక్స్ట్ బాక్స్ అండ్ ఇది కాంబో బాక్స్ అండ్ ఇది లిస్ట్ బాక్స్, చెక్ బాక్స్ అండ్ ఆప్షన్ బటన్ అండ్ అగైన్ దిస్ ఇస్ అ టాగుల్ బటన్ అండ్ నెక్స్ట్ సి ఇలా ఎవ్రీ కంట్రోల్కి కూడా ఒక నేమ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను తీసుకునే కంట్రోల్ ఏంటంటే లేబుల్ బాక్స్. ఇప్పుడు ఈ లేబుల్ బాక్స్ తీసుకొని నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేస్తాను. ఇప్పుడు ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ మీకు లేబుల్ 1 అని పడింది అండ్ మీరు ఎప్పుడైతే ఈ లేబుల్ బాక్స్ని మీరు సెలెక్ట్ చేసి ఉందో ఇక్కడ ప్రాపర్టీస్ విండో అనేది ఇప్పుడు లేబుల్ బాక్స్ ప్రాపర్టీస్ చూపిస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజర్ ఫామ్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఇది ఏం చూపిస్తుంది? దిస్ ఈజ్ ద డిస్ప్లేయింగ్ యూజర్ ఫామ్ ప్రాపర్టీస్. అదే మీరు లేబుల్ బాక్స్ సెలెక్ట్ చేస్తే అది లేబుల్ బాక్స్ ప్రాపర్టీస్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేబుల్ బాక్స్ నేమ్ వచ్చేసి లేబుల్ 1 అండ్ ఇదే లేబుల్ బాక్స్ క్యాప్షన్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ నేమ్ అని ఒక పెట్టానండి. ఎంటర్ నేమ్ అని ఎంటర్ చేశాను. సో చూడండి ఇక్కడ ఎంటర్ నేమ్ అని ఉంది. ఇప్పుడు లేబుల్ బాక్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే బ్యాక్ కలర్ ఏమి ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్ కలర్ ఉంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హైలైట్ చూడండి ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. Okay, back style, border color. For example, if you want to change the border color, you can also change the border color. సో ఇప్పుడు ఎంటర్ నేమ్ అని ఉంది కదా, అలాగే క్యాప్షన్
కంట్రోల్ టిప్ టెక్స్ట్ చూద్దాం ఈ కంట్రోల్ టెక్స్ట్ ఏంటనేది. నెక్స్ట్ ఫాంట్ ఏముండాలి, ఫోర్ కలర్ అంటే మీకు స్టార్టింగ్లో ఇక్కడ ఉన్న కలర్ ఏముండాలి. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ హైట్ 24. అదే ఒకవేళ ఈ హైట్ని మీరు 24 కదా 40 చేయండి, ఏది చేంజ్ అవుతుందో చూడండి. సి దిస్ ఈజ్ ద హైట్. సో మీరు లేదు అంటే యూ కెన్, ఐమ్ సారీ, యూజర్ ఫ్రమ్ హైట్, యూజర్ ఫ్రమ్ ప్రాపర్టీ సెలెక్ట్ అయ్యాయి. సో లేబుల్ బాక్స్ హైట్ కదా, సో 40 కాదు, ఐ చేంజ్ ఇట్ as 25. ఓకే, అండ్ దెన్ హైట్, ఈ హైట్ వచ్చేసి మళ్ళీ యూజర్ ఫామ్ది, దీనిపైన సెలెక్ట్ అయి ఉంటేనే మనకి లేబుల్ బాక్స్ ప్రాపర్టీస్ అనేవి డిస్ప్లే అవుతాయి. అండ్ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ 12 ఉంది కదా, ఇఫ్ యూ మేక్ ఇట్ as 20, ఎక్కడ చేంజ్ అవుతుందని చూడండి. చూడండి ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఈ యూజర్ ఫామ్ నుండి ఉన్న ఈ డిస్టెన్స్ అది మీకు డిక్రీజ్ అయింది. బట్ ఆఫ్ కోర్స్ మీరు సెలెక్ట్ చేసి మీరు కావాలంటే మీరు దీన్ని మాన్యువల్గా కూడా ఈ లెఫ్ట్ అలైన్మెంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ టాప్, ఫ్రమ్ టాప్ అలైన్మెంట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, అండ్ దిస్ విడ్త్ ఈజ్ 90. ఓకే, టెక్స్ట్ అలైన్ ఇలా ఉంది. సో అంటే ఇప్పుడు లేబుల్ బాక్స్ క్యాప్షన్ అనేది అంటే లేబుల్ బాక్స్ నేమ్ వచ్చేసి డిఫరెంట్ అండి. లేబుల్ బాక్స్ నేమ్ ఈజ్ లేబుల్ 1 అండ్ లేబుల్ బాక్స్ క్యాప్షన్ ఈజ్ ఎంటర్ నేమ్. ఓకే, ఎంటర్ నేమ్ అని ఇక్కడ ఉంది, బట్ నేమ్ ఎక్కడ ఎంటర్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఎక్కడ ఎంటర్ చేస్తారు అంటే వీ హ్యావ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ టెక్స్ట్ బాక్స్ని యూజ్ చేసి అంటే ఇక్కడ మీరు ఈ ఫామ్ డిస్ప్లే అయినప్పుడు ఇక్కడ ఇందులో మీరు నేమ్ అనేది ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు ఇంకా ఇది విడ్త్ కావాలంటే యూ కెన్ అడ్జస్ట్ దిస్. ఓకే, అండ్ దెన్ నౌ ఎంటర్ కాంటాక్ట్ కదా, అండ్ యూ కెన్ ఆల్సో కాపీ పేస్ట్. నేను కాపీ చేశాను Ctrl+C అండ్ Ctrl+V. సో యా, ఇప్పుడు మళ్ళీ దీని క్యాప్షన్ ఏం మారుస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనిపైన సెలెక్ట్ చేస్తే నేమ్ వచ్చేసి ఏముందో చూసుకోండి, అండ్ నేమ్ వచ్చేసి లేబుల్ 2. అండ్ నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఎంటర్ నేమ్ ఉంది కదా, అండ్ దెన్ హియర్ ఐఎమ్ చేంజింగ్ దిస్ ఇస్ అ కాంటాక్ట్. ఓకే, అండ్ మళ్ళీ ఈ కాంటాక్ట్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను, ఆర్ యూ కెన్ ఆల్సో టేక్ న్యూ లేబుల్ బాక్స్ కూడా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ క్యాప్షన్ అనేది అగైన్ సిటీ సిటీ చేంజ్ చేసిన తర్వాత అండ్ ఈ టెక్స్ట్ బాక్స్ని కూడా కాపీ చేస్తున్నాను, కాపీ అండ్ పేస్ట్ సిటీ. ఓకే, అండ్ సిటీకి ముందు నేను ఇలా ప్లెయిన్ టెక్స్ట్ బాక్స్ పెట్టనండి, నాకు సిటీ ముందు ఏదైనా డ్రాప్ డౌన్ రావాలి. డ్రాప్ డౌన్ రావాలి అంటే వి యూజ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ కాంబో బాక్స్. ఈ కాంబో బాక్స్ని జస్ట్ ఐ సెలెక్ట్ చేసి నేను డ్రాగ్ చేస్తాను, ఏం లేదు మీకు ఒక డ్రాప్ డౌన్ లా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ డ్రాప్ డౌన్లోకి మీకు కొన్ని లిస్టెడ్ సిటీస్ రావాలి, అప్పుడు ఏం చేస్తారు, లిస్టెడ్ సిటీస్ రావాలంటే ఇందులోకి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై లిస్ట్ అంటే లూప్ కూడా రాసుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ ద సింపుల్ వే. ఢిల్లీ, యుఎస్, యూకే, అపాక్, చైనా, ఇండియా, బెంగళూరు. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే దిస్ లిస్ట్ అంటే ఇది ఎక్కడ నుండి ఉంది, M1 టు M8 కదా. సో మీరు ఇక్కడ ఎప్పుడైతే ఈ బాక్స్ సెలెక్ట్ చేశారో ఇందులో మీకు రో సోర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది.
ఆ రో సోర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ రేంజ్ ఇవ్వండి. ఐ మీన్ టు సే ఏంటిది M1 టు M8 కదా. సో ఇక్కడికి వచ్చి రో సోర్స్ అంటే ప్రాపర్టీస్ విండోలో రో సోర్స్ దగ్గరికి వెళ్ళి M1 ఈస్ టు M8. సో ఆ రేంజ్లో ఏ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు లేబుల్ బాక్స్ అండ్ కమాండ్ బటన్ అని ఇంకో కంట్రోల్ ఉంది. నేను ఆ కంట్రోల్ కూడా తీసుకుంటున్నాను. ఈ కమాండ్ బటన్ తీసుకొని ఇక్కడ నేను 3 బటన్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఈ కమాండ్ బటన్ క్యాప్షన్ ఏమని ఇస్తాను అంటే క్యాన్సిల్. అండ్ ఇదే కమాండ్ బటన్ని సారీ స్పెల్లింగ్ మిస్టేక్ కాపీ చేసి అండ్ అగైన్ ఈ పేస్ట్ దిస్ ఇది సబ్మిట్. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఐ కాపీ దిస్ అండ్ ఐ పేస్ట్ అండ్ దీన్ని ఏం చేస్తానంటే క్లియర్. అంటే ఇప్పుడు నౌ నేనేం చేశాను, యూజర్ ఫామ్ని డిజైన్ చేశాను. దిస్ ఈస్ ద డిజైనింగ్ స్టేజ్. అంటే ఫ్రంట్ ఎండ్లో మనకి ఫామ్ ఎలా కనపడాలి, ఫామ్ ఇలా ఇలా డిస్ప్లే అవుతుంది మీకు ఫ్రంట్ ఎండ్లో. బట్ ఈ ఫ్రంట్ ఎండ్లో ఉన్నదాన్ని అంటే మీకు ఇక్కడ ఎంటర్ నేమ్ చేసినప్పుడు, కాంటాక్ట్ ఎంటర్ చేసినప్పుడు అండ్ సిటీ సెలెక్ట్ చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది అనేది బ్యాక్ ఎండ్. బట్ దిస్ ఈజ్ అ ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్లో ఉన్న ఫామ్ మనకి డిస్ప్లే అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక బటన్ రావాలి. ఆ బటన్ ఏంటంటే మీకు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఫామ్ కంట్రోల్స్లో ఇక్కడ ఒక బటన్ తీసుకుంటున్నాను. అండ్ ఈ బటన్కి ప్రోగ్రామ్ ఏం అసైన్ చేయలేదు ఇప్పటివరకు. బట్ నేను ఈ బటన్ నేమ్ వచ్చేసి ఎంటర్ డీటెయిల్స్ అని ఎంటర్ డీటెయిల్స్ అని రీనేమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎంటర్ డీటెయిల్స్ అని రీనేమ్ చేసినప్పుడు ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే మీకు ఏం రావాలి, ఈ ఫామ్ డిస్ప్లే అవ్వాలి. సో ఈ ఫామ్ నేమ్ ఏంటి తెలుసుకోవాలంటే ఈ ఫామ్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రాపర్టీస్ విండోలో ఈ ఫామ్ పైన క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ విండోలో సారీ యా ఇది ఈ పాపప్ పైనాపిల్లో ఉంది కాబట్టి అక్కడ మీకు చేంజ్ అవ్వట్లేదు. ప్రాపర్టీస్ విండోలో ఫామ్ నేమ్ అని చూపిస్తుంది, ఇన్ఫర్మేషన్ 1. సో ఇది డిస్ప్లే అవ్వాలి అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక మాడ్యూల్ ఇన్సర్ట్ చేసుకుంటాను. మాడ్యూల్ ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ రన్ అయితే మీకు ఏం కావాలంటే ఇన్ఫర్మేషన్ డాట్ షో అనే కమాండ్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనే యూజర్ ఫాము మీకు డిస్ప్లే అవుతుంది. సో మీరు రైట్ క్లిక్ ఇచ్చి సేమ్ మ్యాక్రో సి అండ్ క్లిక్ ఓకే. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి, మీకు ఫామ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఇక్కడ ఎంటర్ చేసిన నేమ్ ఏదైతే ఉందో మీకు A2లోకి డిస్ప్లే అవ్వాలి అండ్ కాంటాక్ట్ వచ్చేసి B2లోకి డిస్ప్లే అవ్వాలి అండ్ సిటీ వచ్చేసి అండ్ వాట్ ఎవర్ ద రెస్పెక్టివ్ సిటీ ఇది వచ్చేసి మీకు C2లోకి వెళ్ళాలి. సో అంటే ఇప్పుడు కామన్ ఏంటిది యూజర్ ఫామ్లోకి వెళ్ళి ఇది డిజైనింగ్ స్టేజ్. బట్ ఇవన్నీ ఎప్పుడు వెళ్ళాలి, ఇక్కడ మీరు 3 బటన్స్ ఇచ్చారు. ఈ 3 బటన్స్లో కూడా క్యాన్సిల్ అంటే మీరు ఏదైనా బై మిస్టేక్ ఎంటర్ చేస్తే ఈ 3 కూడా క్లియర్ అయిపోవాలి. సబ్మిట్ అంటే ఈ 3లో ఉన్నవి మీరు ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెల్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నారా, ఐదర్ యూ వాంట్ టు స్టోర్ ఇన్ ఎనీ డేటాబేస్ అంటే బ్యాక్ ఎండ్‌లో ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నారో దాన్ని గైడ్ చేయాలి. అట్లాగే క్యాన్సిల్ అంటే ఫామ్ హైడ్ అయిపోవాలి, ఐఎమ్ సారీ. అండ్ క్లియర్ అంటే మీరు ఏదైనా బై మిస్టేక్ ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ పోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ క్లియర్ అని క్లిక్ చేస్తే క్యాన్సిల్ అంటే ఏం కావాలి, ఫామ్ హైడ్ అయిపోవాలి. అంటే ఐ మీన్ ఇలా వచ్చినప్పుడు క్యాన్సిల్ అని క్లిక్ చేస్తే
ఫామ్ హైడ్ అయిపోవాలి. ఇప్పుడు క్లిక్ చేస్తుంటే అవ్వట్లేదు. ఎందుకంటే క్యాన్సిల్‌కి నేను ఏ ప్రోగ్రామ్ కూడా రాయలేదు. సో, క్యాన్సిల్ పైన డబుల్ క్లిక్ చేయండి. మీకు కమాండ్ బటన్ అంటే క్యాన్సిల్ బటన్ లోపల రాస్తున్నాం. ఇప్పుడు ఏమని రాస్తున్నాం అంటే ఆ బటన్ క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ డాట్ హైడ్ ఇన్ఫర్మేషన్ అనేది హైడ్ అయిపోవాలి. సో, సి క్యాన్సిల్ హైడ్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే సో, ఇప్పుడు మళ్ళీ ఏంటిది క్లియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏమైనా ఎంటర్ చేశారండి. ఇక్కడ ఏమైనా ఎంటర్ చేశారు. క్లియర్ అంటే ఏమైపోవాలి? క్లియర్ అయిపోవాలి. క్లియర్ అయిపోవాలి అంటే మీరు ప్రోగ్రామ్ అనేది క్లియర్‌లో రాయాలి. క్లియర్‌లో రాయాలి అంటే మీరు క్లియర్ పైన డబుల్ క్లిక్ ఇవ్వాలి. బట్ డబుల్ క్లిక్ ఇచ్చే ముందు ఈ బాక్స్ నేమ్ ఏంటో చూసుకోవాలి. ఈ బాక్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ నేమ్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్ 1 అని ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే దిస్ ఇస్ అ టెక్స్ట్ బాక్స్ 2 అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ అ కాంబో బాక్స్ 1. 3 బటన్స్ నేమ్స్ అవి. ఎందుకు అవి మనకి యూస్ అవుతాయంటే మీరు క్లియర్ అని క్లిక్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అని యూజర్ ఫామ్‌లో టెక్స్ట్ బాక్స్ 1 అనే వాల్యూ ఏమైపోవాలి అంటే బ్లాంక్ అయిపోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బటన్ ఏంటిది ఇన్ఫర్మేషన్‌లో టెక్స్ట్ బాక్స్ 2లో వాల్యూ ఏమైపోవాలి? బ్లాంక్ అయిపోవాలి. నెక్స్ట్ మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్‌లో టెక్స్ట్ బాక్స్ కాంబో బాక్స్ నెక్స్ట్ వన్ ఈజ్ కాంబో బాక్స్ 1 డాట్ వాల్యూ ఏమైపోవాలి అంటే బ్లాంక్ అయిపోవాలి. సో, ఇప్పుడు ట్రై చేద్దాం. ఏమని? ఇవేమన్నా వర్క్ అవుతున్నాయా లేదా చూడండి. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ నేను ఎంటర్ చేశాను. సీ క్లియర్. ఓకే. క్లియర్ కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఫైనల్‌గా సబ్మిట్ అండి. సబ్మిట్‌లో రావాలి అంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్‌కెళ్ళి ఇక్కడికెళ్ళి మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ బటన్‌లో మీకు వచ్చింది. సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు ఏం రావాలి? టెక్స్ట్ బాక్స్ 1 వాల్యూ ఏ2లోకి, టెక్స్ట్ బాక్స్ 2 వాల్యూ బీ2లోకి, కాంబో బాక్స్ 1 వాల్యూ సి3లోకి రావాలి. అండ్ అది ఏ సి3 ఏ వర్క్ బుక్ కూడా మనం డిక్లేర్ చేసుకోవాలి. సో, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డిమ్ డబ్ల్యూపీ యాజ్ ఆబ్జెక్ట్ కామన్ అండ్ సెట్ డబ్ల్యూపీ ఈక్వల్స్ టు దిస్ వర్క్ బుక్ డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ షీట్ ఫైన్. అంటే షీట్ 2ని నేను డబ్ల్యూబి అనే ఆబ్జెక్ట్లోకి అసైన్ చేసుకున్నాను. సో నౌ డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ ఏ2 ఈక్వల్స్ టు ఇన్ఫర్మేషన్ డాట్ టెక్స్ట్ బాక్స్ 1 డాట్ వాల్యూ నెక్స్ట్ అలాగే డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ బీ2లోకి ఏం రావాలి? ఆల్రెడీ మనకి వాల్యూస్ ఎలా అసైన్ చేయాలో తెలుసు. మనం రేంజ్ యూజ్ చేసుకోవచ్చు ఆర్ సెల్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి టెక్స్ట్ బాక్స్ 2 డాట్ వాల్యూ రావాలి. నెక్స్ట్ మళ్ళీ అదే డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ సి3లోకి ఏం రావాలి? కాంబో బాక్స్ వాల్యూ రావాలి. సో ఇన్ఫర్మేషన్ డాట్ కాంబో బాక్స్ 1 డాట్ వాల్యూ. సో ఇప్పుడు చూడండి డీటెయిల్స్ నేమ్ కాంటాక్ట్ నంబర్ అండ్ సిటీ సబ్మిట్. సారీ ఇక్కడ నేను సి3 రాసినట్టున్నానండి. ఐఎమ్ సారీ ఇక్కడ సి2 రాయాలి. ఓకే ఇది మళ్ళీ సెలక్షన్లో ఉంది కాబట్టి జస్ట్ క్యాన్సిల్ దిస్ అండ్ ఇక్కడికి సి2 సి3 ఇచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ ఎంటర్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి ఐఎమ్ రైటింగ్ సాయి అండ్ కాంటాక్ట్ అండ్ సిటీ సబ్మిట్. సో ఇప్పుడు ఏమైనా చూసారా? ఈ ఫస్ట్ రీప్లేస్ అయిపోయినాయి ఇక్కడ ఉన్న వాల్యూస్. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా సెకండ్ సెల్లోకే గైడ్ చేద్దామని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ ఈ వాల్యూస్ ఇందులోకి వచ్చిన తర్వాత ఈ సెల్స్ అనేవి బ్లాంక్ అయిపోవాలి.
ఎందుకు అంటే బికాస్ అగైన్ ఒకవేళ బ్లాంక్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ మీరు వచ్చి మాన్యువల్గా క్లియర్ క్లిక్ చేసుకొని ఆ తర్వాత మీరు వాల్యూస్ ఎంటర్ చేసుకోవాలి. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాల్యూస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాంక్ అయిపోవాలి. సో బ్లాంక్ అయిపోవాలి అంటే మళ్ళీ 3 కమాండ్స్ అంటే ఫస్ట్ అందులోకి వెళ్ళిన తర్వాత అంటే ఆ సెల్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీరు మళ్ళీ బ్లాంక్స్ చేయాలి అంటే ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి కంట్రోల్ V ఇలా దిస్ ఇస్ బ్లాంక్స్ బట్ ఇలా అయినా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏదైనా ఎంటర్ చేసిన డీటెయిల్స్ సబ్మిట్ ఇందులోకి వచ్చేసాయి అండ్ ఇక్కడ బ్లాంక్ అయిపోయాయి. బట్ ఇంకొకటి అండి ఇక్కడ మీరు ఇలా మాన్యువల్గా రాసుకోవచ్చు ఆర్ యూ కెన్ యూజ్ ఏంటో తెలుసా అదేంటంటే కాల్ అని ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ వల్ల యూజ్ ఏంటి అంటే బై యూజింగ్ కాల్ మీరు ఆ ప్రోగ్రామ్ మొత్తం మళ్ళీ రాసుకోకుండా ఈ ప్రోగ్రామ్ నేమ్ అనేది మనం అక్కడ పిలుచుకోవచ్చు అనమాట. ఐ మీన్ టు సే యూ కెన్ కాల్ దిస్ ప్రోగ్రామ్ వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ నేమ్ ఎస్ కమాండ్ బటన్ 3 క్లిక్. సో మీరు అలా అయినా రాసుకోవచ్చు ఎంటర్ డీటెయిల్స్ క్లిక్ ఓకే. చూడండి కాల్ చేసింది ఆ ప్రోగ్రామ్ని ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇక్కడ ఇంకో డ్రాబ్యాక్ ఉంది అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ ఎంటర్ చేశాను మాథ్యూ అండ్ కాంటాక్ట్ ఎంప్టీగా వదిలేసి దెన్ ఐ ట్రై టు గివ్ ది సిటీ అండ్ ఐ క్లిక్ సబ్మిట్. చూడండి కాంటాక్ట్ ఎంప్టీగా వెళ్ళిపోయింది ఇక్కడ. అంటే సిటీ నేను చైనా సెలెక్ట్ చేశాను అండ్ నేమ్ మాథ్యూ సెలెక్ట్ చేశాను. బట్ ఇన్ దిస్ కేస్ అసలు మీరు బ్లాంక్స్ ఉంటే అది యాక్సెప్ట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్‌లో చూసే ఉంటారు. మీరు ఎప్పుడైనా ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఫీల్డ్‌ని ఎంప్టీగా వదిలేస్తే ఇట్ నెవర్ యాక్సెప్ట్. ఎందుకు యాక్సెప్ట్ చేయదు? ఎందుకు యాక్సెప్ట్ చేయదు అంటే ఇట్ డస్ నాట్ అలో బ్లాంక్స్. సో ఇక్కడ కూడా మనం అదే రిస్ట్రిక్షన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ముందే గైడ్ చేయాలి. అంటే ఇక్కడ మీరు సబ్మిట్‌లోకెళ్ళి ఇక్కడ ఈ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటి చెక్ చేయాలి ఏమని టెక్స్ట్ బాక్స్ 1 బ్లాంకా కాదా? టెక్స్ట్ బాక్స్ 2 అంటే ఇందులో ఏదో ఒకటి బ్లాంక్ ఉన్నా సరే అంటే టెక్స్ట్ బాక్స్ 1 లేదా టెక్స్ట్ బాక్స్ 2 లేదా కాంబో బాక్స్ 1 ఈ 3 బాక్సుల్లో ఏ ఒక్క బాక్స్ బ్లాంక్ ఉన్నా సరే ఏ ఒక్క బాక్స్ కూడా బ్లాంక్ ఉన్నా సరే అప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్ చేయాలి. సారీ యాక్సెప్ట్ చేయకూడదు. ఏదో ఒకటి బ్లాంక్ ఉన్నా అంటే నేమ్ ఎంప్టీగా ఉన్నా, కాంటాక్ట్ ఎంప్టీగా ఉన్నా, ఆర్ సిటీ ఎంప్టీగా ఉన్నా సరే అది మాత్రం యాక్సెప్ట్ చేయకూడదు. సో దాన్ని ఎలా రిస్ట్రిక్ట్ చేయాలంటే ఫస్ట్ టైం మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని చెక్ చేయాలి. ఏమని చెక్ చేయాలి? ఇఫ్ ఆల్రెడీ ఇఫ్ కండిషన్ మనం చూసాం. ఇఫ్ ఇన్ఫర్మేషన్ 1 డాట్ టెక్స్ట్ బాక్స్ 1 డాట్ వాల్యూ ఈక్వల్స్ టు బ్లాంక్ అది బ్లాంక్ అయినా లేదు అంటే అదే ఇన్ఫర్మేషన్ అనే యూజర్ ఫామ్లో టెక్స్ట్ బాక్స్ 2 డాట్ వాల్యూ బ్లాంక్ అయినా ఆర్ అదే ఇన్ఫర్మేషన్ డాట్ కాంబో బాక్స్ 1 డాట్ వాల్యూ ఈక్వల్స్ టు బ్లాంక్ అయినా దెన్ ఏం చేయాలి అంటే మీకు ఒక అలర్ట్ రావాలి ఏమని మెసేజ్ బాక్స్ ప్లీజ్ ఫిల్ ఆల్ ది డీటెయిల్స్
ఇంకా మీరు డీటెయిల్డ్గా కూడా రాసుకోవచ్చు అండి. అంటే ప్రతి బాక్స్కి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బాక్స్ 1 బ్లాంక్ అయితే ఒకలా రాసుకోవచ్చు, 2 బ్లాంక్ అయితే ఒకలా రాసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గో టు ఇక్కడ ఏదైనా వర్డ్ తీసుకోవచ్చు. గో టు కమాండ్ ఏంటంటే మీరు ప్రోగ్రాంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ హ్యావ్ రిటన్ కృష్ణ. ఇప్పుడు అంటే కృష్ణ అని ఎందుకు రాయాలి అంటే, ఏదో ఒకటి బ్లాంక్ ఉన్నా ఇది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, మీకు లాస్ట్కి వచ్చేయాలి. ఇక్కడ పెట్టుకుంటాం కృష్ణ అనేది. సో ఇప్పుడు చూడండి, సబ్మిట్, ప్లీజ్ ఫిల్ ఆల్ ద డీటెయిల్స్ అని వస్తుంది. కానీ మీకు కాంటాక్ట్ ఫిల్ చేయలేదా, సిటీ ఫిల్ చేయలేదా తెలియట్లేదు. ఒకవేళ మీరు కావాలంటే అలా కూడా డీటెయిల్డ్గా రాసుకోవచ్చు. అది మీరు గో టు పెట్టలేదనుకోండి, అలర్ట్ ఇస్తుంది కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే ఇది పెట్టకపోతే మీకు ఈ మెసేజ్ వస్తుంది, కానీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పెట్టడం వల్ల నో యూస్. సో అందుకని ఏం చేద్దాము అంటే, ఒకవేళ అండ్ బిఫోర్ దట్, అందుకని మనం ఇక్కడ కృష్ణ అని పెట్టాం. బిఫోర్ దట్ మీకు ఇండివిజువల్గా తెలియాలనుకోండి, అంటే టెక్స్ట్ బాక్స్ 1 బ్లాంక్ అయితే దెన్ ఏం కావాలి, ఐ మీన్ టు సే డీటెయిల్డ్గా పెడతాను నేను దీన్ని, ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది మీకు. టెక్స్ట్ బాక్స్ 1 బ్లాంక్ అయితే దెన్ మీకు మెసేజ్ బాక్స్ ఏం రావాలి, మీకు మెసేజ్ బాక్స్ ఏం రావాలి అంటే, డిలీట్ చేస్తున్నాను. మెసేజ్ బాక్స్ వచ్చేసి ప్లీజ్ ఫిల్ నేమ్, లేదంటే ప్లీజ్ ఎంటర్ నేమ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎల్సిఫ్, ఇక్కడ మళ్ళీ ఎల్సిఫ్ రాసుకోవచ్చు, మల్టిపుల్ ఇఫ్స్. ఎల్సిఫ్ ఒకవేళ టెక్స్ట్ బాక్స్ 2 బ్లాంక్ అయితే, ఒకవేళ టెక్స్ట్ బాక్స్ 2 అనేది బ్లాంక్ అయితే దెన్ మెసేజ్ బాక్స్ ఏం రావాలంటే ఎంటర్ కాంటాక్ట్ అని రావాలి. లేదు, కాంబో బాక్స్ 1 ఉంది అంటే ఇప్పుడు ఇది ఇండివిజువల్గా చెక్ చేసుకుంటుంది మీకు. లేదు మీకు అన్నిటికీ ఒకేసారి కలిపి ఇచ్చి ఇవ్వాలన్నా సరే ఇవ్వచ్చు. కాంబో బాక్స్ 1 డాట్ వాల్యూ. సో ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే ఈ ఇఫ్ అండ్ ఈ ఎండ్ ఇఫ్ ఒకే లైన్లో పెట్టుకోండి, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ప్లీజ్ ఎంటర్ కాంటాక్ట్ కాదు, ఇక్కడ మీకు ప్లీజ్ సెలెక్ట్ సిటీ. సో ఇప్పుడు రన్ చేయండి, ఎంటర్ డీటెయిల్స్, ఎంటర్ నేమ్. యా గివెన్ నేమ్. ఇప్పుడు కాంటాక్ట్ ఇవ్వలేదు, సబ్మిట్ చేసా, ప్లీజ్ ఎంటర్ కాంటాక్ట్ అని వస్తుంది. కాంటాక్ట్ కూడా సెలెక్ట్ చేశాను, ఎంటర్ చేశాను, సబ్మిట్, ప్లీజ్ సెలెక్ట్ సిటీ అని వస్తుంది. ఇప్పుడు సిటీ కూడా సెలెక్ట్ చేస్తే దెన్ ఓన్లీ ఇట్ యాక్సెప్ట్స్ టు ఎంటర్ ఇన్ టు ది డేటాబేస్. చూడండి ఇప్పుడు ఎక్సెల్లోకి వెళ్ళిపోయింది. సో ఇలా మనం యూజర్ ఫామ్స్ని క్రియేట్ చేయొచ్చు. బట్ ఇందులో ఇంకొక డ్రాబ్యాక్ ఉంది, బట్ అన్నీ ఒకే యూజర్ ఫామ్లో మనం చేయొద్దు, ఎందుకంటే ఇది స్టార్టింగ్ కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అది నెక్స్ట్ రోలో రావాలి, మళ్ళీ ఎంటర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ రోలో రావాలి. అది ఎలా చేద్దాం అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు వి హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ యూజర్ ఫామ్, అండ్ యూజర్ ఫామ్ పైనే మనం ఇవన్నీ చేసాం. అండ్ టెక్స్ట్ బాక్స్, లేబుల్ బటన్, కమాండ్ బటన్, and properties window, and one more new thing is call and go to. అంటే కాల్, బై యూజింగ్ కాల్ని యూజ్ చేసి మనం ఏ ప్రోగ్రామ్నైనా వేరే ప్రోగ్రాంలోకి కాల్ చేయొచ్చు. అండ్ గో టు ఏంటంటే మనం ప్రోగ్రాంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.
If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.